వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొత్తపేట మదనపల్లి రోడ్ ఐడీబీఐ బ్యాంక్ పక్కన గల కాపురం ఉంటున్న రెడ్డప్ప సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి 9:30 ప్రాంతంలో పాత కక్షలు మనసులో పెట్టుకుని వీరి ఇంటి పక్కన ఉన్నటువంటి శంకర్రావి, చంద్ర, కన్నయ్య, పవన్, వీరి అనుచరులు, వీరికి సంబంధించిన 10 కుటుంబాలు, ఆడ మగ తేడా లేకుండా 30 మంది సభ్యులు భానుప్రకాష్, శ్రీనివాసులు, శివ, వారి తల్లిదండ్రులను కులం పేరుతో అసభ్య పదజాలం వాడి ఘోరంగా అవమానించి భౌతికంగా దాడి చేశారని, ఈ దాడిలో భానుప్రకాష్కు తల పగిలి సుమారు 8 నుంచి 10 కుట్లు పడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు శ్రీనివాసులు. మేము ఉండేది ఇక్కడ పలమనేరులో ఐడీబీఐ ఓల్డ్ ఐడీబీఐ బ్యాంక్ పక్కన మదనపల్లి రోడ్లో. ఇట్లా మా తమ్ముడు ఇట్లా బాత్రూమ్ పోయినప్పుడు ఆ ఏరియా నుంచి వెళ్ళి వస్తూ ఉండగా మా తమ్ముడి మీద ఏమంటే అవి చెప్పి గొడవ అయింది. శుక్రవారం జరిగింది గొడవ. శుక్రవారం జరిగినాక ఆ రోజు ఒకరికొకరు అరుచుకొని గమ్మున ఉండిపోయినారు. మళ్ళీ టూ డేస్ గ్యాప్ వచ్చి మళ్ళీ సండే ఆ మధ్య ఈవినింగు నా తమ్ముడు అంగిడికి, నా కొడుకుని ఎత్తుకొని అంగిడికి వెళ్తా ఉన్నాడు. వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఆ మనిషి శంకర్ అనే మనిషి మమ్మల్ని ఏరా మాల్ నా కొడక అని దానికి మా తమ్ముడు వచ్చి మా కొడుకుని మా అమ్మ దగ్గర ఇచ్చేసి ఎందుకు మమ్మల్ని అడిగినావా అని, క్యాష్ గురించి అడిగినావా అనేసి అడిగితే వాళ్ళు వచ్చి అడిగిన దానికి మళ్ళీ కొమ్మున ఉండిపోయి మళ్ళీ ఒక 10 గంటలకి ఆ మధ్య వాళ్ళ ఇంట్లో 30 మంది వచ్చి మా తమ్ముడి మీద అటాక్ చేసినారు. నా మీద, నా చిన్న తమ్ముడి మీద, నా నడుపు తమ్ముడి మీద వచ్చి 30 మంది వచ్చి దాడి చేసినారు. రాళ్ళు, కట్లు, ఐరన్ రాడ్డు అన్నీ ఎత్తుకువచ్చి రక్తాలు వచ్చే మరి కొట్టినారు. అకస్మాత్తుగా నైటు ఏమన్నా జరగరాంది జరిగింటే మా పరిస్థితి ఏంటి? మాల నా కొడుకులు అంటే అంత చీపా, అంత ఇదా, అట్లా అంత ఇదిగా బతుకుతా అన్నామా? మాలోడంటే అంత చీపా? దీనికి మాకు న్యాయం చేయాలని ప్రెస్ వాళ్ళని కోరుకుంటా ఉన్నాము. చిన్నప్పుడు ఇంకా అక్కడే పుట్టినాము మేము. మామూలుగా ఆ రూట్లో పోవాలంటే, చెరువు పోవాలంటే అదే రూట్లో పోవాలా. ఒకసారి కూడా అట్లే ఒకసారి గొడవ అయింది. స్టేషన్ వరకు వచ్చినాము, ఆడే సెటిల్ అయిపోయింది. మళ్ళీ శుక్రవారం రోజు గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు అది 2 రోజులు, శుక్రవారం శనివారం కూడా ఏం మాట్లాడలేదు. ఆదివారం నైట్ వచ్చి పిల్లల్ని ఎత్తుకొని ఇట్లా వస్తాయంటే మళ్ళీ నా కొడుకు అన్నాడు. పిల్లల్ని ఇంటికాడ ఇచ్చేసి ఇట్లా వచ్చి అడిగేదాకా వాడు అట్లా తూరుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి కొంచెం ఉండిన తర్వాత అందరూ ఒడ్డుగా వచ్చి 30 మంది వచ్చి కొట్టినారు. ఇది ఈ రకంలో కొట్టినారు. మళ్ళీ వచ్చి కంప్లీట్ చేసే పోలీసు వాళ్ళు త్వరకు వచ్చి హాస్పిటల్లో వదిలినారు. అంతే. చంపే కూడా వచ్చినా కూడా చంపేదాన్ని కూడా వెనక్కి పోలేదు వాళ్ళు. మాకు దాన్ని రక్షణ చూపింది. నా పేరు భానుప్రసాద్. మాది ఐడీబీఐ బ్యాంక్ పక్కలో ఉండేది. మామూలుగా అక్కడ ఆ రూట్లో పోవాలంటే కూడా ఒకే దారి, ఎప్పుడూ ఆధార్లోనే పోవచ్చు. చిన్నప్పటి నుంచి ఆధార్లోనే పోతానేది. ఆ దారిలో పోకూడదు అనేసి ఆల్రెడీ ఒకసారి గొడవ అయింది. ఇప్పటికి 3 సార్లు జరిగింది. మొన్న రీసెంట్గా శుక్రవారం గొడవ జరిగింది. అప్పుడు ఏం మాట్లాడలేదు. ఆదివారం నైట్ వచ్చి పిల్లల్ని ఎత్తుకొని ఇట్లా వస్తామంటే ఇట్లా గొడవ అయింది. మళ్ళీ కొట్టినారు. ఇలా కొట్టినారు. దెబ్బలంతా ఇట్లా మేము ఉండేది ఐడీబీ బ్యాంక్ పక్కన. నేను నా కొడుకు ఇంటికి అనుకుంటున్నాను. మా మనిషి ఇట్లా వచ్చి చేసినారు. మళ్ళీ నా మనల్ని ఎత్తుకొని బేకరీకి పోయినారు. బేకరీకి పోయేస్తానే రోడ్లో కూర్చొని మాల నా కొడుకు ఇట్లా నన్ను అడిగే కొందరికి పిల్లలు నా దగ్గర బడినిచ్చేసి ఒకే పరుగుతో పోయినాడు. నేను పోయి ఈడ్చుకొని వచ్చే కొందరికి నా వెనుక వచ్చి 30 మంది వచ్చి మమ్మల్ని కొట్టినారు. రాడ్లతో కొట్టినారు, కత్తులతో కొట్టినారు, గుండాలతో కొట్టినారు, రాళ్ళతో ఇసురు వేసినారు సార్. కొట్టినారు సార్. నా కొడుకుని చంపేదాన్ని కదా వెనుకారు. నాకెవరు దిక్కులేదు అనేసి నేను రోడ్లోకి పరిగెత్తి వచ్చినాను. మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లోకి వస్తే పోలీస్ స్టేషన్ వచ్చినాను. ఇక్కడ అర్థం చేసినారు. ఆ పిల్లలకు మన బతికి చేయలేదు. చిత్త కల్పించేయండి సార్.